దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, అసలు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేస్తాము, మనం ఏ రాక్షసులను స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి తీసుకువెళ్ళారు, ఇలాంటి ఎన్నో విశేషాలను మనం చూద్దాం. మార్గశీర్ష మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే, అంటే ఈ మార్గశీర మాసం మధ్యలో నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అది ఎప్పటిదాకా ఉంటుంది? పుష్యమాసం మధ్య దాకా ఉంటుంది. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేక పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ని దర్శించుకోవాలి అని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి అన్నది ఎంతో పవిత్రమైంది. ఏడాదికి వచ్చే 24 ఏకాదశల్లో ప్రతిదీ పవిత్రమైంది, కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులన్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్ల వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి, అంటే కార్తీక మాసం తర్వాత ఆగి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుతారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోనికి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీనికే స్వర్గద్వార ఏకాదశి అని పేరు కూడా వచ్చింది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో మురాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని బయటకు రప్పించడానికి ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు కదా. అప్పుడు శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించి మురాసురుడు గుహలోనికి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే మన శ్రీమన్నారాయణుడు ఏకాదశి అనే నామకరణం చేశారు. ఈ ముక్కోటి ఏకాదశి కోటి దేవతలు ప్రసన్నమయ్యేటటువంటి ఏకాదశి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరమాత్మ ఆయన అనుగ్రహించేటటువంటి రోజు కనుక ఈరోజు ఆయన యొక్క స్మరణ చేస్తూ, ఆయన యొక్క సేవలు అందిస్తూ, ఆయన భక్తులతోటి కలిసి సత్సంగాన్ని, తద్వారా మానసికమైనటువంటి ఒక భక్తిని మనం పెంపొందించుకోగలిగితే అది మనకి పరమ పావనమైనటువంటి దినంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఊరికే ఉపవాసం ఉండి మనము టీవీ చూడడము, ఫోన్లు చూడడము, రాకపోతే ఏవో పార్టీలకు వెళ్ళడం, ఇలాంటివి అన్నీ చేయకూడదండి. ఉపవాసం అంటేనే దాని మీనింగే స్వామికి దగ్గరగా ఉండడం అని. ఏకాదశి నాడు బయటి ఆహారం మీద దృష్టి తగ్గించి మనసుని బలపరిచేటటువంటి ఆంతరమైన ఆహారం. ఏంటి ఆహారం అంటే భగవన్ నామాన్ని గురించి ఎక్కువగా సమయాన్ని కేటాయించడం మంచిదని, దానికి ఆ రోజు ఉపవాసం అని పేరు పెట్టారు. చాలామంది ఉపవాసం అనగానే కేవలం తిండి మానేయడం అని అనుకొని ఆ రోజు వస్తుంది అనగానే అసలు ఎప్పటి నుంచో తిండి లేని వాళ్ళలాగా సగం నీరసపడిపోతుంటాం.
ఆ రోజు ఏదో ఉపవాసం చేయాల్సి వస్తుంది అనగానే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఆ రోజే చాలా ఎక్కువగా ఆహారం గురించి మనకి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కదా. అలా చేయడం కంటే హాయిగా తినేయడం మంచిదన్నమాట. ప్రేమతోటి ఆహారం దూరమైతే అది నిజంగా ఉపవాసం అని అంటాం. ఉదాహరణకి మనకి చాలా ఇష్టమైన వ్యక్తులు, ప్రేమ కలిగిన వ్యక్తులు పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళతోటి మనం మాట్లాడుతూ మనకి నిద్ర రాదు, తిండి మీద ధ్యాస పోదు. తినమని ఎవరైనా పక్కన మనల్ని బలవంత పెడుతున్నా అబ్బా వస్తా, అబ్బా తర్వాత వస్తా అంటూ కాస్త మనం లేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా లేట్ చేస్తూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ అదే ఇంపార్టెంట్ అని మనకు అనిపించదు. అదే మీన్స్ తిండి అన్నది ఇంపార్టెంట్ అనిపించదు అన్నమాట. అంటే ఆహారం మీద ధ్యాస ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు. అది ఎప్పుడు మనకి మనస్సులో ప్రీతి కనుక ఏదో ఒక విషయం మీద పెరిగితే, దేవుడి మీద ప్రీతి పెరిగితే ఇతర ఆహార పదార్థాలు దూరమైనా అవి పెద్దగా ఏమి అనిపించవు. అట్లాగే నిద్ర కూడా పర్వాలేదులే, ఈరోజు స్వామి కోసమే కదా, మనం స్వామి నామ స్మరణ కోసమే కదా జాగరణ చేస్తుంది అని చెప్పి నిద్ర కూడా మనం అంత ఇష్టపడమన్నమాట. అది నిజమైనటువంటి ఉపవాసం అవుతుంది అన్నమాట. ఇలా చేయాలి అనేటటువంటిది ఏకాదశి నాటికైనా చేస్తే మంచిదనేదే దీనిలోని అర్థం. నెలకి 2 ఏకాదశులు వస్తాయి కదా, శుక్లపక్షం, కృష్ణపక్షం. ఇట్లా ఏకాదశి మనకి శ్రేయస్కరం. ఎందుకు? దానికి హరివాసం అనే పేరు కూడా ఉంది. భగవంతుడి ప్రీతిని కలిగించే రోజు కనుక దానిని మనం దృష్టిలో పెట్టుకొని మిగతా వాటిని కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది ఆ రోజుకి ఒక నియమంగా మనకి చేస్తారు. అసలు ఈరోజు తీసుకునేటటువంటి ఆహారాన్ని పక్షానికి ఒకరోజు అంటే 15 రోజులకు ఒకసారి కాస్త మనం దూరంగా పెట్టడం ద్వారా ఏమవుతుంది, శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకి బలపడుతుంది. అందుకే కదండి మంతెన సత్యనారాయణ గారి దగ్గరికి కానీ ఇలా డైట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు మనని లంకణం అంటే ఫాస్టింగ్ చేయిస్తారు. వాటర్ తప్ప ఏమీ తాగనీయరు అన్నమాట. అలా 1 రోజు కానీ 2 రోజులు కానీ చేయడం వల్ల మనలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి రోగాలు కూడా రాకుండా ఉంటాయి. అది మనకి మన పూర్వకాలం నుంచి వేల సంవత్సరాల పూర్వం నుంచి చెప్తున్నారు. అంటే మన శరీరాన్ని అవసరం ఎంతో అంతకంటే ప్రతిరోజు చాలా అధికంగా తీసుకుంటున్నామనే కదా దానిని కాస్త మనం తగ్గించగలిగినా ఇలా కూడా నేను ఉండగలను అనేటటువంటి ఒక భావం మనలో పెరిగితే అది నిజంగా ఆత్మశక్తిని మనలో పెంచుతుంది. సరే, మిగతా ఏకాదశుల సంగతి ఎట్లా ఉన్నా ఏడాదికి ఒకేసారి వచ్చేటటువంటి ఏకాదశి నాడు అంటే ముక్కోటి ఏకాదశి నాడైనా తప్పనిసరిగా మనం ఉపవాసాన్ని పాటించగలిగితే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది, మన శరీరానికి కూడా మంచిది. ఇప్పుడు మధు కైటవులు ఉత్తర ద్వారం గుండా ఎలా లోపలికి వెళ్ళారు అన్న విషయాన్ని చూద్దాం. భగవంతుడు ఈ జగత్తంతటినీ కూడా సృజించడానికి ఒక పద్మాన్ని తనలోంచి తెచ్చి అందులో ఒక చతుర్ముఖుణ్ణి అంటే బ్రహ్మను పెట్టి అతనికి వేదాలు చెప్పి స్మృజించవయ్యా అని ఆదేశించాడు. మనకి శాస్త్రం చెప్తుంది ఇలా ఒకసారి బ్రహ్మగారి పుట్టించి సృష్టి చేయమని ఆయన వేదాలు ఇస్తే పాపం ఈ బ్రహ్మగారికి అప్పుడే బయటకు వచ్చాడో ఏమిటో కాస్త అంతా ఒక అప్రమత్త స్థితి లేకుండా పోయింది. కొంచెం పరాకుగా ఉండడం చేత భగవంతుడి యొక్క చెవుల్లో నుంచి ఆవిర్భవించినటువంటి ఒక 2 అసురులు మధు కైట అనే పేరు కలిగిన వారిద్దరూ కూడా ఆ బ్రహ్మ మీద దాడి చేసి అతనికి ఉండేటటువంటి ఆ వైదిక విజ్ఞానాన్ని భగవంతుడు చేసేటటువంటి ఉపదేశపు ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయారు. అంటే వేదం అనేది ఇప్పుడు ఈ రోజులో మనం ముద్రించి పుస్తకాల కింద ఇస్తున్నాం, కానీ అసలు అది ఒక ఉపదేశ తాత్పర్యమైనటువంటి
ఒక జ్ఞానమయమైనటువంటి ఆకృతి. ఇది అతనిలో నుంచి వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయి ఎక్కడో లోపలికి జలాల్లోకి వెళ్ళిపోయి అక్కడెక్కడో దాచుకున్నారు. ఆ సమయంలో పాపం బ్రహ్మగారికి చేయాల్సిన కార్యాన్ని అంతటికీ మూల ఆధారమైనటువంటి ఆ వేదం లేకపోయేటప్పటికీ గాబరా పడిపోయి అయ్యో అయ్యో అని భగవంతుణ్ణి పాలకడిల్లో పడుకున్నటువంటి ఆకృతిలో చూసి ఆశ్రయించి నాకు ఇలా జరిగింది అని ఆయన దగ్గర విన్నవించుకున్నాడు. సరే అని భగవంతుడు అనుకొని ఎక్కడ వీళ్ళిద్దరూ దాచారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వేదాల్ని తెచ్చి బ్రహ్మకిస్తాడు. అయితే అప్పుడు మధుకైటబులు ఈ తాము తెచ్చినటువంటి వైదిక విజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళిపోయారని తెలిసి అతని తోటి యుద్ధానికి దిగుతారు. యుద్ధానికి దిగిన వాళ్ళని చూసి ఎందుకురా అనవసరంగా మీరు ఇలాగా పోరాటానికి సిద్ధపడ్డారు, మీకు ఏం కావాలో చెప్పండి అని మన శ్రీమన్నారాయణ అడిగారు. అప్పుడు మధుకైటబులు నువ్వు మాకు కావాల్సింది ఇచ్చేదేందయ్యా, మేమే నీకు కావాల్సింది ఇస్తాం, కోరుకో అన్నారట. సరే అని భగవంతుడు నవ్వి చాలా సంతోషం, అయితే మీరు ఏ విజ్ఞానాన్ని అపహరించారో దాన్ని మళ్ళీ చక్కగా యథాస్థానానికి ఇచ్చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, ఇదే నేను కోరే వరం అన్నాడు. ఊరికినే ఇస్తామా ఏమిటి, నీకు అది గనుక ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు మాతో కనీసం 4 రోజులైనా యుద్ధం చేయగలిగితే అప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తామన్నారు. సరే అని మన కృష్ణ పరమాత్మ 4 రోజులు యుద్ధం జరిగింది, మల్ల యుద్ధం జరిగిందనమాట. ఆ మల్ల యుద్ధంలో వారిద్దరినీ కూడా భగవంతుడు మర్దించాడు. వాళ్లకు ఉండేటటువంటి ఆ యోగ్యతకి సరే భగవంతుడి యొక్క చేతుల్లో వాళ్ళిద్దరూ కూడా ఈ రకమైనటువంటి స్థితిని పొందటం చేత ఇప్పుడు భగవంతుడికి నిజంగా జాలి కలిగి ఏమయ్యా మీ ఇద్దరికి ఏం కావాలో చెప్పండి అన్నారు. వాళ్ళిద్దరినీ తనతోటి పోరాడి తిరిగి మళ్ళీ ఆ వేదాన్ని బ్రహ్మగారికి ఇచ్చే అవకాశం కలిగించినందుకు వాళ్ళిద్దరికీ కూడా భగవంతుడి యొక్క నిత్య స్థానాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరికీ అలా వెళ్ళడానికి అవకాశం లేదు. భగవంతుడు ఇలా అనుకున్నారు కానీ వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అలా అక్కడికి వెళ్ళాలి అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు మనకనుకోండి ఎవరైనా సరే తిరుమల వెళ్ళాలి అంటే ఎన్ని సెక్యూరిటీ చెక్లు అయ్యి స్వామిని చూడడానికి వెళ్తాం. అలాగా చాలా ప్రాసెస్ ఉందంట అక్కడ కూడా. కాబట్టి సరైన పద్ధతిలో మనము వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళాలి అంటే త్వరగా సాధ్యమయ్యే పని కాదు. చాలామందిని దాంట్లో మేనేజ్ చేయాల్సి వస్తుంది అనుకొని మళ్ళీ వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి పని చేయకుండా ఉండాలి అంటే వీళ్ళని డైరెక్ట్గా వైకుంఠానికే చేర్చాలి కనుక వైకుంఠానికి ఒక ప్రత్యేక ద్వారాన్ని తెరిపించి వీళ్ళని దాంట్లో పంపిద్దామని భగవంతుడు ఆ లోపల నుంచి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకించి వీళ్ళ కోసం అని తెరిపించి వీళ్ళిద్దరూ దాంట్లో నుంచి వైకుంఠానికి ప్రవేశపెట్టాడు. ఆ లోపల ఉండేటటువంటి అందాన్ని, అక్కడ ఉండేటటువంటి ఆనందాన్ని, అక్కడ వైభవాన్ని, దీన్నంతటినీ కూడా మధుకైటపులు ఇద్దరూ చూసి చాలా ఆశ్చర్యపోయి అబ్బా ఇంత గొప్ప స్థానమా అని ఆశ్చర్యపోయి భగవంతుడా స్వామి నేను ఇప్పుడు ఒక కోరిక కోరుకుంటాం అని చెప్పారు. మాకు తీర్చిపెట్టవా అని ప్రార్థన చేశారు. అడగండి అన్నాడు భగవంతుడు. స్వామి మేము చాలా చెడ్డవాళ్ళం, చాలా తప్పులు చేసిన వాళ్ళం, నువ్వు ఇచ్చినటువంటి వేదాన్నే మేము అపహరించిన వాళ్ళం, నీతోటి యుద్ధం చేసిన వాళ్ళం, అంటే మాకంటే దుష్టులు ఇంకెవ్వరూ ఉండరు, అయినా బ్రహ్మాదులకి కూడా సఖ్యం కాని ఈ లోకాన్ని నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి చేర్చావు అంటే నీ ఔదార్యం ఎంత గొప్పదో కదా. ఇంత గొప్ప ఔదార్యం తోటి మా కోసం ప్రత్యేక వసతి కల్పించి ఇక్కడి నుంచి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఇలా నువ్వు పంపించి ఇచ్చావే, ఇది ఎవరెవరు ఈరోజు తలుచుకుంటారో వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి ఉత్తమ స్థితి కలిగేటట్లు నువ్వు అనుగ్రహించు అని చెప్పి కోరుకున్నారట. ఆహా చూసారా అండి, వాళ్ళు
కోరిక కోరుకున్నది తమ కోసం కోరుకోలా, అందులో ఎవరికి నియమాలు పెట్టలే. ఈ జరిగినటువంటి చరిత్రలో భగవంతుడు ఇంత ఉదారంగా దుష్టులైనటువంటి వాళ్ళని కూడా తాను మంచి మార్గంలోనికి తెచ్చి తరింపజేస్తాడు. కాబట్టి అంతకంటే ఉదారులు ఎవరుంటారు చెప్పండి? అంతకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? అయితే ఇందులో చిన్న స్వార్థం కూడా ఉంది. తమని ఇట్లా చేశాడనే తమ పేరు చక్కగా లోకంలో తెలియాలి, తమకు ఇట్లా కలిగించిన ఆయన వైభవం లోకానికి అందాలి. ఆ చిన్న స్వార్థం వల్ల ఇప్పుడు మనం మధుకైటవులు తలుచుకున్నాం, ఆ భగవంతుడిని ఇద్దరిని తలుచుకుంటున్నాం. భగవంతుడు భక్తవాత్సల్యుడు కదా, తప్పకుండా అట్లానే చేస్తాను అని అన్నాడట. అంటే ఆ రోజు ఏ రోజు? ధనుర్మాసంలోని శుక్ల ఏకాదశి నాడు తెల్లవారుజామునే స్వామిని ఉత్తర ద్వారం నుంచి వస్తూ దర్శించాలి. ఆ తర్వాత అందులో మనం కూడా దాటినట్లయితే మనందరికీ కూడా అది ఉత్తమ గతిని కలిగిస్తుంది. అలాగే వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందారని ఒక విశేషంగా చెప్పుకుంటారు. నమ్మాళ్వార్లకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార అంటే ఉత్తర భాగం శక్తి ఉత్తేజితం అవడం కోసం కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామి ఊరేగింపు, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు కూడా స్వామి పుష్కరిణిలో ప్రవహిస్తాయని భక్తుల నమ్మకం. మరి మనందరం ముక్కోటి ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుందామా? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.